ఈ ఎందుకంటే మాటల్లోనే చాలా చాలా ముందుగా వచ్చేసారు స్పష్టంగా ఆవిడ హైదరాబాద్. జమున గారి పట్ల మీకున్న గౌరవం ఇంకా గర్వం అని చెప్పాలి. అంత గర్వంగా మీరు చెప్తున్నారు జమున గారి గురించి. చాలా అవునండి, సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న తప్పటడుగులు వేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు జీవితంలో. ఏదైనా ఇది యాదృచ్ఛికంగా జరిగింది, లేకపోతే అలా జరిగింది, ఇలా జరిగింది. ఆవిడ అన్ని మంచిగా ఉన్నాయండి ఆవిడ దగ్గర. ఆవిడ డైటింగ్ కానివ్వండి, ఎవరితో మాట్లాడేటప్పుడు మాట తోడడం కానీ, ఒక ఒక మనిషిని అశ్లీలమైన పదాలతో ఆవిడ మాట్లాడిందని కానీ ఎక్కడా లేదండి. ఆవిడకున్న లాంగ్వేజ్ లో, ఆవిడకున్న భాషలో మర్యాదగానే మాట్లాడతారు. ఒకే దగ్గర కూర్చునేవాళ్ళం, ఇద్దరు ఒకే దగ్గర భోజనం చేసేవాళ్ళం. వాడిని చేసుకో బాగుంది, అర్జును బాగుంది అని బాగా కలుపుకోతరంగా మాట్లాడేవాళ్ళండి. తర్వాత ఏంటి నువ్వు ఐలాషెస్ పెడతావు, నాకు అవి పెట్టడం రాదు, మా మేకప్ మ్యాన్ కొంచెం చెప్పవా, ఎట్లా పెట్టాలో చెప్పవా, నేను ఇస్తానండి, నా దగ్గర ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి ఐలాషెస్. అబ్బా నువ్వు ఎంత జాగ్రత్త, అన్ని కొని పెట్టుకుంటావే నీ దగ్గర. అవునండి, మనకు అవసరం కదా. అసలు అది ఈ వాణిశ్రీ సత్యభామ లేకపోతే జమున గారు సత్యభామ అని అడిగేవాళ్ళు కొంతమంది. ఎంత చురుకు వాణిశ్రీ. వాణిశ్రీ ఈ చురుకు చిన్నప్పటి నుంచి ఉండేదా నీకు? ఇట్లాగే ఉండేదాని నువ్వు? నన్ను ఆవిడ బోడాతనంగా అడుగుతుంటే మహాతల్లి, ఎంత మంచి మనసు ఆవిడది. ఎంత బాగా చేసావు వాణిశ్రీ. నళిని, నన్ను నిజంగా చెప్తున్నాను వాణిశ్రీ, మమ్మల్ని అందరినీ ఏదో అంటుంటారు కానీ నీ అంత యాక్ట్రెస్ ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. జీవలక్ష్మి గారి తర్వాత ఏ రోల్కైనా సరిపోయేదాన్ని నువ్వే. చాలా మటుకు నువ్వు, మేమంతా ఏమిటి మహారాణి వేషం వేస్తావు, సత్యబాబు వేషం వేస్తావు, లేకపోతే ఒక గొప్ప సౌందర్య రాశిగా ఏదో చూపిస్తుంటారు మమ్మల్ని. కానీ విలక్షణమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ నువ్వు, జీవలక్ష్మి గారు ఇద్దరు గొప్పగా ఇస్తారు. అదృష్టం వాణిశ్రీ. ఆవిడ పొగుడుతుంటే నాకు అమ్మో, ఈవిడలో ఇంత నిరాడంబరత్వం, ఇంత ఎదుటి వాళ్ళని టాలెంట్ ను ఒప్పుకునేటువంటి ఇది ఉంది అని. తర్వాత ఆవిడకి సుబ్రహ్మరెడ్డి గారు ఫంక్షన్ చేశారు, ఒక బర్త్డే చేశారు. చేసినప్పుడు నన్ను పిలిచారు. ఆవిడతో నటించిన హీరోయిన్స్ అందరినీ ఆమె చేతే పిలిపించారు. మొత్తం 50-60 మంది వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే నాకు జమున గారికి ఏదైనా చేయాలని ఉంది, ఏం చేయాలో తెలియట్లా. మనసులో అనుకుంటూ భగవంతుని, నేను ఆమెకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను స్వామి, నాకేం అర్థం కావట్లేదు. అలా వెళ్తుంటే ఆ రోడ్డు మీద కారులో షోకేస్ లో ఒక బొమ్మ ఉంది, అది చూశానండి నేను. ఇదైతే ఎట్లా ఉంటుందని అనుకున్నా. మా పక్కన ఇంకొక ఆవిడ కూడా ఉంది, ఆమె చాలా బాగుందండి అది అని కారు ఆపాను. అది చందన బ్రదర్స్. లోపలికి వెళ్ళాను విశాఖపట్నంలో. లోపలికి వెళ్తే షో కేసు లో ఉంది కదండి, ఆ బొమ్మ లాంటిది నాకు ఒకటి ఇవ్వండి అన్న. అది లేదమ్మా, అది ఒకటే ఉంది, మీరు తీసుకుంటారా అని. ఎంత అవుతుందన్న? 12,000 అవుతుందన్న. 12,000 ఏంటండి, లాఫింగ్ బుద్ధ 12,000? సరేలేండి, మీకు ఒక 2,000 తగ్గించుకుంటామని అతను వెంటనే ప్యాక్ చేసి ఇచ్చాడు నాకు. అది ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళానంటే, నేను కింద పెడితే ఎక్కడన్నా ఎవరైనా పదులుతుందేమో అని దానికైనా ఒక మనిషిని పెట్టుకుని, దానికనే స్టేజ్ మీదకి వెళ్ళి ఆమెకి మాల వేసి శాలువా వేసిన తర్వాత, అమ్మ ఇది నా గిఫ్ట్, ఇది ఎవరు ఇస్తున్నది కాదు, వేరే ఎవరో ఇస్తున్నది కాదు, ఫంక్షన్ వాళ్ళు చేస్తున్నారు, నా గిఫ్ట్ అనగానే ఆమె చూసి నన్ను ముద్దులతో ముంచెత్తేశారు. అమ్మో బాబోయ్ వాణిశ్రీ, నేను నీకు ఒక మాట చెప్పనా, ఈ బుద్ధుడిని కొనుక్కోవాలని, లాఫింగ్ బుద్ధాని నేను 5-6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, వీలు కావట్లా. నువ్వు ఇచ్చావు, భగవంతుడు నీ రూపాయన నాకు పంపించాడు. అలాగే అనుకోండి అమ్మా, మీ గోడా తత్వానికి మీకు అన్ని మంచిగా జరుగుతాయని చెప్పి ఆవిడకి ఇచ్చాను. ఆవిడ దాన్ని ఎవరి చేతికి ఇవ్వకుండా ఫ్లైట్ లో కూడా తన ఒళ్ళోనే పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని వచ్చిన జర్నలిస్టులకి, ఫ్రెండ్స్ కి, అందరికి ఇదిగో ఈ లాఫింగ్ బుద్ధ వాణిశ్రీ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది అవి వైజాగ్ లో అని. ఆ జర్నలిస్ట్ అందరూ ఫోన్ చేయడం నాకు, ఏంటండి ఉట్టిదేనండి, అంత పెద్ద డయాస్ లో అంతమంది నటీమణులు, 60 మంది నటీమణులు నేను తీసుకొచ్చి నేను ఆవిడకి ఏం చేయలేను. చేస్తున్నప్పుడు ఏదో కార్యక్రమం కంటే కూడా మీరు ఇచ్చిన ఆ గిఫ్టే అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఆ రోజు ఫంక్షన్ లో. అయితే వాణిశ్రీ గారు, మీ మీద జమున గారి ప్రభావం ఏ మేరకు ఉంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆమె గడుసుతనం నిండిన పాత్రలకి ఎంతో ఫేమస్. మనం సత్యభామ అనే పాత్ర గురించి కూడా స్పెషల్గా మాట్లాడుకుంటున్నాం. తర్వాతి కాలంలో మీరు కూడా అలాంటి గడుసు పాత్రలు పోషించారు. ఇంకా మీరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అత్త పాత్రల్లోకి రంగప్రవేశం చేసిన తర్వాత
గడుసు అత్త పాత్రలో ఎవరు అంటే మళ్ళీ వాణిశ్రీ అనే స్థాయిలో మీరు ఎదిగారు. అంటే ఆమె ప్రభావం ఎంతవరకు ఉంది మీ మీద? నాకు నేను వెన్ ఐ వాజ్ యంగ్ అండ్ హీరోయిన్ గా ఉన్నప్పుడు నేను ఆవిడని ఎప్పుడు కూడా రోల్ మోడల్ గా తీసుకోలేదు. సినిమాల వరకు నిజ జీవితంలో ఆవిడ రోల్ మోడల్ గా తీసుకున్నాను. ఆవిడ జీవించినట్టే జీవించాలి. భర్త అంటే మనకి గౌరవం ఇచ్చి ఒక భర్త ఆ పిల్లలతోటి ఆ సతీమణిగా ఆవిడ బ్రతికినట్టే మనం కూడా బ్రతకాలని మనసులో ఉండేది నాకు. ఆవిడ నేను రోల్ మోడల్ గా తీసుకున్నాను నిజ జీవితంలో. కానీ క్యారెక్టర్ రోల్స్ లో నాకు బిగినింగ్ లో కొంచెం సావిత్రి గారు అంటే నడక తెలియనప్పుడు చేయి పట్టుకుని తల్లి నడిపిస్తుంది కదా, అట్లాగా నేను నన్ను కన్నది వేరే తల్లి అయినా సినిమాలో జన్మనిచ్చింది సావిత్రి గారు. ఆ తర్వాత ఆవిడని వదిలేశాను నేను. సావిత్రి గారు మనకు అవసరం లేదు, ఇంకా కొంతవరకే వాళ్ళ అవసరం అనిపించింది. కానీ జమున గారు మాత్రం నాకు ఎప్పుడు గుర్తుకొచ్చేవారు. ఆమెలా ఉండాలి, భార్యాభర్తలు అంటే ఆమెలా ఉండాలి, కుటుంబం అంటే ఆవిడలా చేసుకోవాలి, ఏదైనా తినడానికి కానీ ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే ఆవిడలా చేయాలి అని నిజ జీవితంలో ఆవిడని రోల్ మోడల్ గా తీసుకున్నానండి. అంతేగాని పొగరబోతుతనం అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుందండి. ఆడవాళ్ళకి అహంభావంగా నటించండి మీరు అంటే ప్రతి ఒక్కళ్ళు నటిస్తారండి. చాలా మందికి అదొక ఆభరణంగా ఉంటుంది, అదొక అలంకరణ. ఆడవాళ్ళకి కొంచెం అంటే బాగా డబ్బు అందం, అందులో ఏమి రంగండి ఆవిడ, ఏమి సన్నం, ఎంత అసలు ఒక్క రోజు కూడా ఆమె డైటింగ్ గురించి కానీ లేకపోతే వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు నేను ఇట్లా ఉండాలని కానీ ఎప్పుడు అన్నమాట కాదు. అసలు ఆవిడని అందరూ రోల్ మోడల్ గా తీసుకోవాలి. శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నారు ఆమె, దానికి ఏం పెద్ద ఎక్సర్సైజులు చేసి అది ఇది చేసి అంత ఏం లేదు.